Hi everyone, welcome to Impact Academy. So today let us continue with Indian Economic Survey. Okay. So economic survey లో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసాం మనం. ఓకే, స్టేట్ ఆఫ్ ద ఎకనమీ ఇదంతా కూడా చూసాం. సో ఎకనామిక్ సర్వే రిపీట్ ఇస్ వాట్ యూ కెన్ లిటరల్లీ సే బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎకనమీ పేపర్ అండి. ఓకే, ఎకనమీ పేపర్ లో మీకు ఎకనామిక్ సర్వే బడ్జెట్ ఇంకా బడ్జెట్ లో కూడా మేబీ 3 to 4 క్వశ్చన్స్ రావచ్చేమో కానీ ఎకనామిక్ సర్వే నుండి మీకు మొత్తం వస్తుంది. సో స్టాక్ కూడా మీకు ఎకనామిక్ సర్వేలో స్టాటిక్ పార్ట్ కూడా మీకు ఎకనామిక్ సర్వేలో కవర్ అవుతుంది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ మోస్ట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ అండ్ ద వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్, ఓకే, అనాలిసిస్, ఏ సెక్టర్ ఎంత పెరిగింది తగ్గింది ఇలాంటి అనాలిసిస్ ఇవన్నీ కూడా మనకి ఎకనామిక్ సర్వే ద్వారానే మనకి తెలుస్తుంది. సో 500 pages అనేది చదవడం మనకి ఆల్మోస్ట్ కష్టం కాబట్టి దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ఎస్పెషల్లీ మొత్తం థియరీ అర్థం చేసుకుంటూ ఎగ్జామ్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 13 చాప్టర్స్ కూడా మనం తయారు చేయడం జరిగింది. దానిలోన ఫస్ట్ చాప్టర్ ఆల్రెడీ మనం కవర్ చేస్తాం పార్ట్ 1 లో. సో టుడే లెట్ us లుక్ ఎట్ పార్ట్ 2 అండి. ఓకే, సో పార్ట్ 2 ఈస్ చాప్టర్ 2 మానిటరీ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ స్టెబిలిటీ ఇస్ ద వాచ్ వర్డ్. అది చాప్టర్ 2. సో వీఆర్ టాకింగ్ అబౌట్ మానిటరీ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్. ఓకే, సో ఫస్ట్ థియరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చూసేద్దాం. చూసాక క్వశ్చన్ ఆన్సర్ సపరేట్ సెషన్ లో చూసుకుందాం. ఓకే, లేదంటే థియరీ మిస్ అవుతుంది కాబట్టి. సో థియరీ చూస్తున్నప్పుడే ట్రై టు అబ్జర్వ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్, ట్రెండ్స్ అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు మనకు అది ఈజీ అవుతుంది. ఓకే, సో ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్ హ్యాస్ సీన్ ఎ రిమార్కబుల్ సర్చ్ విత్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి రేషియో బీయింగ్ ద 5th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో ఇన్ జనరల్ గా ఇండియన్ ఎకనమీ మనం చూసుకుంటే ఇన్ సమ్ ఆస్పెక్ట్స్ 5th ఉంటుంది, సమ్ ఆస్పెక్ట్స్ 3rd ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఇన్ జనరల్ గా ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి రేషియో ఈస్ 5th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. సో మనకి అంత స్ట్రాంగ్ ఈ స్టాక్ మార్కెట్స్ కానీ ఇవన్నీ కూడా ఈక్విటీ ఇవన్నీ కూడా మనకు అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇట్ is సపోర్టెడ్ బై ద రెగ్యులేటరీ మెజర్స్ అండ్ ద విజన్ టు అచీవ్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047. సో దిస్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇలాంటి టార్గెట్ ఒకటి ఉందని మీకు తెలియాలి, ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047. ఇన్సూరెన్స్ అనేది ఇట్స్ రిస్క్ కవర్ అండి. సో మనకి ఇప్పుడు ఇన్సూరెన్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిటర్న్స్ ఏం రావు వెంటనే, బట్ ఇట్ ఈస్ అ రిస్క్ కవర్. వెన్ సమ్ రిస్క్ హ్యాపన్స్ దెన్ వీ విల్ గెట్ ద మనీ. సో ఇన్సూరెన్స్ అనేది అందరికీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. బిజినెస్ లో కూడా మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్షూర్డ్ అండి. ఆ స్టాక్ అంతా కూడా ఇన్షూర్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే మనకి హ్యూజ్ లాస్ కాకుండా అట్లీస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ ద లాస్ మనకి వెనక రావడానికి చాలా ఇంపార్టెంట్. So India is poised to emerge as one of the fastest growing insurance market over the next 5 years. So India's insurance market is doing well. Okay, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద పెన్షన్ సెక్టర్ విట్నెస్డ్ రాబస్ట్ ఇంక్రీజ్ ఇన్ సబ్స్క్రైబర్స్ అండ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. సో పెన్షన్ కూడా మీరు చూసుకుంటే ఎన్పిఎస్ సిస్టమ్ మనకు వచ్చింది. ఓకే, ముందున్న ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ కాకుండా ఇప్పుడు ఎన్పిఎస్ సిస్టమ్. ఎన్పిఎస్ సిస్టమ్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఓల్డ్ పెన్షన్ ఏంటంటే మనకి గవర్నమెంట్ అనేది ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇట్ విల్ హ్యావ్ టు ప్రొవైడ్ ఇట్ సెల్ఫ్. బట్ ఇప్పుడు మనకి ఏంటంటే సమ్ పార్ట్ ఆఫ్ ద అమౌంట్ విల్ బి కంట్రిబ్యూటెడ్ బై ద ఎంప్లాయీ, సిమిలర్ పార్ట్ విల్ బి కంట్రిబ్యూటెడ్ బై ద ఎంప్లాయర్. సో ఇండివిజువల్ కొంచెం అమౌంట్ వేసుకుంటే 5,000 వేసుకుంటే కంపెనీ ఏదైతే ఉందో అది కూడా 5,000 వేసి మొత్తం 10,000 అనేది ఇన్వెస్ట్ అవుతుంది మ్యూచువల్ ఫండ్స్ లో. ఇప్పుడు పెన్షన్ ఫండ్స్ అన్ని కూడా దే ఆర్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. సో ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ దే విల్ ఇన్వెస్ట్ ఇన్ ద స్టాక్ మార్కెట్. సో ఆ మనీ అంతా కూడా ఎక్కడో ఒక పెన్షన్ రెగ్యులేటరీలో బ్లాక్ అయిపోకుండా మార్కెట్ లోకి వస్తుంది. సో దట్ ఈస్ వై ద గవర్నమెంట్ ఆల్సో ప్రిఫర్డ్ దిస్ న్యూ పెన్షన్ సిస్టమ్ అండి. నెక్స్ట్, సో capital markets have also shown impressive results with India's stock market capitalization to GDP ratio ranking 5th. The presence of robust digital public infrastructure and greater involvement of banks and microfinance institutions have contributed to improved financial inclusion. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది మనకి జన్ధన్ యోజన ఇవన్నీ కూడా చూసాం. 2014 నుండి ద గవర్నమెంట్ ఈస్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఏంటంటే మోస్ట్లీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కి మధ్యలో మీడియేటర్స్ లేకుండా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి వేయాలంటే జన్ధన్ యోజన, సో జామ్ ట్రినిటీ, జన్ధన్ యోజన, ఆధార్ మొబైల్. ఓకే, సో ఈ లింకేజ్ వల్ల ఏంటంటే మనకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ చేయడం. అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ అ రాబస్ట్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రతి బడ్జెట్ లో కూడా మనకి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కనబడుతుంది. ఓకే, సో డిజి లాకర్ అని కానీ యూపీఐ కానీ ఇవన్నీ కూడా దే ఆర్ సమ్ ఫార్మ్ ఆఫ్ యూ కెన్ సే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తాయి అవన్నీ కూడా. ఓకే,
సో ఇప్పుడంతా కూడా డైరెక్ట్ గా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. అండ్ గ్రేటర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా. Micro finance institutions are also very important because more than 60 to 70% of the Indian population is in rural areas. సో మీకు బ్యాంకింగ్ అనేది కవరేజ్ అనేది సిటీస్ లో ఉన్నంతగా రూరల్ ఏరియాస్ లో ఉండకపోవచ్చు. సో అక్కడ మీకు ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి లోన్స్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా అవి చేస్తాయి అన్నమాట. సో ద ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ సెక్టర్స్ ఆర్ ఆల్సో డూయింగ్ వెల్ యాజ్ ఇండికేటెడ్ బై దేర్ ఎక్స్పాండింగ్ కవరేజ్. సో ఏ సెక్టర్స్ బాగా ఉన్నాయో అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. Monetary and credit conditions evolved in line with the monetary policy stance during the year, supporting domestic economic activity. So this is very important. Domestic economic activity. మనకి కోవిడ్ వల్ల, రష్యా యుక్రెయిన్ వార్ వల్ల అండ్ సెవరల్ ఆఫ్ దీస్ వార్స్ వల్ల ఏంటంటే ఎక్స్టర్నల్ మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ అనేవి అంత బాగా లేవు మనకి. బట్ ఇండియా ఈజ్ స్టిల్ ఏబుల్ టు సస్టైన్ అండ్ our growth rate and everything is good. Okay, our GDP economy is good because of గుడ్ డొమెస్టిక్ ఎకనామిక్ యాక్టివిటీ. ఓకే, సో మనకి ఫారెన్ ఎక్స్పోర్ట్స్ తగ్గినా ఇంపోర్ట్స్ తగ్గినా డొమెస్టిక్ యాక్టివిటీ అనేది బాగుండడం వల్ల ఉంది. దానికోసం మానిటరీ పాలసీ కమిటీ ఓకే మెయింటైన్ ద స్టేటస్ క్యూ ఆన్ ద పాలసీ రెపో రేట్ ఎట్ 6.5% ఇన్ ఫిస్కల్ ఇయర్ 24. సో దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ అండి. సమ్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ ఓకే ఉన్నిటిలో ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అది మాత్రమే ఇక్కడ పెట్టాను. ఓకే, సో వాట్ ఎవర్ నెంబర్స్ ఆర్ దేర్, దోస్ నెంబర్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. So repo rate, reverse repo rate, all these things I'm sure everyone is aware, right? Repo rate is the rate at which the scheduled commercial banks borrow from the Reserve Bank. Okay, so our rate is 6.5%. ఈ monetary policy committee ఏంటంటే by adjusting these repo rates, reverse repo rates, all these things, okay, these are all called as monetary policy. ఫిస్కల్ పాలసీ అంటే మీకు ఫైనాన్స్ మినిస్ట్రీ చేస్తుందండి. ఫిస్కల్ పాలసీ, ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉండాలి, బడ్జెట్ ఎంత ఉండాలి, ఎక్స్పెండిచర్ ఎంత, సో దట్ ఈస్ ఆల్ ఫిస్కల్ పాలసీ దట్ ఈస్ డన్ టేకింగ్ కేర్ బై ద finance ministry. So monetary policy is taken care by the RBI along with the government. So అలా కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, RBI and the government together they take care of the monetary policy. So policy repo rate is at 6.5%. It focused on withdrawing accommodation to ensure inflation gradually aligns with the target while supporting growth. ఓకే, సో గ్రోత్ ఉండాలి, ఇన్ఫ్లేషన్ మరి ఎక్కువ కూడా ఉండకుండా ఉండడానికి పాలసీ రెపో రేట్ ని, మానిటరీ పాలసీని accordingly ఇచ్చేస్తారు. సో విత్ క్యూములేటివ్ పాలసీ రెపో రేట్ హైక్ ఆఫ్ 250 basis points ఓకే అండర్టేకెన్ బిట్వీన్ 22 to 23. సో లాస్ట్ 2-3 years లో 250 basis points పెంచారు. సో 50 basis points విల్ బి అరౌండ్ 0.5% అనుకుంటే మనకు ఒక 2.5% పెరిగింది అనమాట ఈ రెపో రేట్ అనేది. పాలసీ రెపో రేట్ అనేది 2.5 ఇది పెరిగి. సో ఇది పెరగడం మన వల్ల మనకి ఏమవుతుందంటే బ్యాంక్స్ will not take too much money from the RBI. And ఎందుకంటే రేట్ ఎక్కువ, the more you increase the rate, the more interest the banks have to pay. So banks will reduce the amount of money they are taking from the RBI. So that is how repo rate గానీ reverse repo rate గానీ మార్చడం వల్ల that is how liquidity in the market is maintained. Okay, so the monetary policy committee kept the repo rate unchanged at 6.5% since February 2023. సో లాస్ట్ 1 year గా మనకి రెపో రేట్ ఈజ్ 6.5. ట్రై టు రిమెంబర్. ఓకే, సో మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్, లెండింగ్ అండ్ డిపాజిట్ రేట్స్ ఆఫ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇంక్రీజ్డ్ ఫర్దర్ డ్యూరింగ్ ఫిస్కల్ ఇయర్ 24. ఓకే, సో ఈ గ్రాఫ్ కూడా ఒకసారి చూడండి. సో రిఫ్లెక్టింగ్ ద లాక్డ్ ఇంపాక్ట్ ఆఫ్ ద పాలసీ రేట్ హైక్స్ డ్యూరింగ్ ద May 22-23. అంటే సో ఇప్పుడు రెపో రేట్ కానీ లేదా బ్యాంక్ రేట్ కానీ పెంచితే సపోజ్, లేదా తగ్గిస్తే రిజర్వ్ బ్యాంక్, ఆ తగ్గించిన దానికి అనుగుణంగా మన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే మన SBI కానీ, PNB, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఆల్ దీస్ ఆర్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్. సో ఆ బ్యాంక్స్ ఏం చేయాలంటే దట్ బెనిఫిట్ ఆర్ దట్ పర్టికులర్ బర్డెన్ ఏదైతే ఉందో దాన్ని కస్టమర్స్ మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇప్పుడు బ్యాంక్ రేట్ తగ్గితే బ్యాంక్స్ కూడా ఏం చేయాలంటే హౌసింగ్ లోన్ సపోజ్ 10% ఉంది, బ్యాంక్ రేట్ అనేది 6%, 8% ఉంది. సో 8% కాస్త 7% తగ్గిస్తే హౌసింగ్ లోన్ కూడా మీరు 10% నుండి 9% తగ్గించుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మీకు తగ్గింది కదా, బ్యాంక్స్ ఏదైతే మనీ తీసుకుంటున్నాయో అక్కడ వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గింది కాబట్టి కస్టమర్స్ కి ఆ ఇంట్రెస్ట్ అనేది ట్రాన్స్మిషన్ అవ్వాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్. సో దట్ ఈస్ హౌ RBI మెయింటైన్స్ ఎ బ్యాలెన్స్. So when it wants more people to take loan, it will reduce the rates. Okay, then automatically
ఈ షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి రేట్లు తగ్గిస్తే ఎక్కువ మంది లోన్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు. ఓకే సార్, దట్ ఈస్ ద ఐడియా. ఓకే, సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. 250 basis points ఏం చెప్తున్నాడు, డ్యూరింగ్ ద కరెంట్ టైటింగ్ సైకిల్ 22 to 24 లో ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ బేస్డ్ లెండింగ్ రేట్ అండ్ ద 1 year మీడియన్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ ఇంక్రీజ్ బై 250 and 175 bps, దట్ ఈస్ బేస్ పాయింట్స్ రెస్పెక్టివ్లీ. ఓకే, అంటే ఇది 2.5%, ఇది 1.75% పెరిగింది. సో టూ మచ్ ఇంక్రీజ్ అయితే లేదనమాట. సో దే వాంట్ టు మెయింటైన్ అ సర్టెన్ బ్యాలెన్స్. సో ఈ గ్రాఫ్ లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. డబుల్ డిజిట్ గ్రోత్ ఇన్ క్రెడిట్ డిస్పర్సల్స్ బై షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్. సో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఎంత క్రెడిట్, ఎంత లోన్స్ ఇస్తున్నాయి అనేది మనం చూసుకుంటే ఇన్ May 24 ఇట్ ఈస్ 19.8% అండి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. సో లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి 19.8% గ్రోత్ అయింది. ట్రెండ్ కూడా అబ్జర్వ్ చేయండి. సో గ్రాడ్యువల్లీ ఇట్ ఈస్ ఇన్ ఇంక్రీజింగ్ ట్రెండ్. ఇక్కడ కొంచెం తగ్గింది కానీ బట్ మోర్ ఆర్ లెస్ ద ట్రెండ్ ఈస్ ఫైన్. ఓకే, 2019 మోర్ ఆర్ లెస్ స్టేబుల్. తర్వాత ఇది చూసుకుంటే దిస్ ఇస్ అరౌండ్ 150-160 సంథింగ్. ఓకే, 160-165 lakh crore అరౌండ్ అప్రాక్సిమేట్ గా గ్రాస్ బ్యాంక్. అంటే మనకి May 24 లో ఆల్మోస్ట్ ఇన్ 160 lakh crore అనేది లోన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఓకే, సో ట్రై టు రిమెంబర్ దట్. సో sources deployment of bank credit by major sectors etc. Data includes impact of merger of a non-bank with a bank అన్నాడు కదా. దట్ ఈస్ నథింగ్ బట్ హెచ్డిఎఫ్సి అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని హెచ్డిఎఫ్సి అనే కార్పొరేట్ ఎంటిటీతో మర్జ్ అయింది. సో దట్ ఈస్ యూ కెన్ రిమెంబర్ యాజ్ అ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోవచ్చు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈస్ డిఫరెంట్, హెచ్డిఎఫ్సి కార్పొరేట్ ఎంటిటీ ఈస్ డిఫరెంట్ అండి. ఓకే, సో ఆ రెండు కూడా మర్జ్ అయ్యాయి అనమాట. సో ఇట్ ఇంక్లూడ్స్ ద ఇంపాక్ట్. సో ఆ డీటెయిల్స్ కూడా ఇందులో ఉన్నాయని అర్థం. ఎనీవే ట్రై టు రిమెంబర్ రఫ్లీ ఇఫ్ యూ కెన్. ఓకే, డబుల్ డిజిట్ గ్రోత్ 19.8% గ్రోత్ ఉంది బ్యాంక్ క్రెడిట్ లెండింగ్ లో. 160 అరౌండ్ lakh crore అనేది ఉంది. సో బ్యాంక్ క్రెడిట్ గ్రోత్ సస్టైన్ మొమెంటమ్ విత్ బ్రాడ్ బేస్డ్ ఎక్సెట్రా. సో 164 అండి టు బి ప్రిసైజ్. ఒకళ్ళు గుర్తుపెట్టుకోగలిగితే అంటే రఫ్ గా మన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఎంత లోన్స్ ఇస్తున్నాయి అంటే 164.3 lakh crore అరౌండ్ ఆ రీజియన్ లో మనకి క్రెడిట్ డిస్పర్సల్ అనేది ఉంది. అండ్ గ్రోత్ మనం చూసాం కదా 20.2% at end of March compared to 15% at 23. సో March 23 లో మనకి 15.15 అలా ఉండేది, మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 20 అలా వచ్చింది అనమాట. ఓకే, తర్వాత కరెంట్ ఫిజికల్ ఇయర్ 25 ద ట్రెండ్ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ 25 యాజ్ 19.8. సో అది మనం ఇక్కడ చూసాం. ఓకే, నెక్స్ట్ 25 లో కూడా 19.8 అనేది. సో రఫ్ గా 20 గుర్తుపెట్టుకోండి. 19 to 20 మధ్యలో ఉంది మనకి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్. తర్వాత సెక్టోరల్ క్రెడిట్ గ్రోత్ అండి. సెక్టోరల్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చర్ ఎంత, ఇండస్ట్రీ ఎంత, సర్వీసెస్ ఎంత. సో గ్రోత్ ఇన్ క్రెడిట్ టు అగ్రికల్చర్ అండ్ allied activities was in double digits. Okay, which is a good thing. So agriculture credit has increased nearly 1.5 times from 13.3 lakh to 20 lakh. ఓకే, సో ఓవరాల్ గా మనం బ్యాంక్ లోన్స్ కూడా ఎంత చూసామండి, 20 lakh crores చూసాం కదా. దానిలో అగ్రికల్చర్ క్రెడిట్ అంటే మీకు ఓన్లీ బ్యాంక్స్ ఉండవు, బ్యాంక్స్ ఉంటాయి, అగ్రికల్చర్ సపరేట్ దానికి సపరేట్ క్రెడిట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, నాబార్డ్ ఉంటుంది. సో సెవరల్ అదర్ థింగ్స్ ఉంటుంది. సో అగ్రికల్చర్ క్రెడిట్ కూడా ఈజ్ ఆల్మోస్ట్ నియర్ టు 20 lakhs అండి. ఓకే, సో సారీ దిస్ ఈస్ పర్సంటేజ్. దిస్ 20 వీఆర్ టాకింగ్ ఈస్ పర్సంటేజ్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో టోటల్ బ్యాంక్ లోన్ ఈజ్ 165 lakh crore ఉంటే దానిలో అగ్రికల్చర్ కి టోటల్ గా ఉన్నది 20 lakh crore అండి. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్, దట్ ఈస్ పర్సంటేజ్. అక్కడ 20 అనేది పర్సంటేజ్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. సో ఇక్కడ అగ్రికల్చర్ క్రెడిట్ ఇట్ సెల్ఫ్ ఈస్ 20.7 lakh crore. ఓకే, సో కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ హ్యాస్ ప్లేడ్ ఎ పివటల్ రోల్ ఇన్ ప్రొవైడింగ్ టైమ్లీ అండ్ హ్యాసల్ ఫ్రీ క్రెడిట్ టు ఫార్మర్స్. ఓకే, 7.4 crore ఆపరేటివ్ కేసీసీ అకౌంట్స్. సో అగ్రికల్చర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో పేపర్ ఇప్పుడు ఉన్న ట్రెండ్స్ బట్టి టఫ్ గా ఇస్తే ఇలాంటివి కూడా సమ్ స్టాటిస్టిక్స్ అనేవి గుర్తుపెట్టుకోవడం తప్పలేదండి. ఓవరాల్ గా ఎంతమందికి అగ్రికల్చర్ లోన్స్ వచ్చాయి రఫ్ గా. సో కేసీసీ అనేది 7.5 crore ఉన్నాయని రఫ్ గా గుర్తుపెట్టుకోండి. అండ్ బ్యాంక్ క్రెడిట్ టు అగ్రికల్చర్ అండ్ allied sectors grew by 19.7 and 21.6 year on year respectively. Okay,
సో అగ్రికల్చర్ కి 19.7, అలైడ్ సెక్టర్ కి 21.6. సో ఓవరాల్ గా బ్యాంక్ క్రెడిట్ అనేది 20.2, 19.8 చూసాం కదా. అలాగే అగ్రికల్చర్ లో కూడా 19.7, 21.6 అరౌండ్ ఆ రీజియన్ లోనే మనకి గ్రోత్ అనేది ఉందన్నమాట. దిస్ ఈజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ గ్రోత్, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. సో లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి, లాస్ట్ ఇయర్ 100 lakhs అయితే ఈ ఇయర్ 119 lakhs అయినట్టు అకార్డింగ్ అప్రాక్సిమేట్లీ అనమాట. సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ పర్సంటేజ్. సో ఇండస్ట్రియల్ సెక్టర్ చూసుకుంటే ఇండస్ట్రియల్ క్రెడిట్ గ్రోత్ పిక్డ్ అప్ ఇన్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిజికల్ ఇయర్ 24, రిజిస్టరింగ్ 8.5% గ్రోత్ ఇన్ మార్చ్. సో అగ్రికల్చర్ ఎంత ఉందానికి మనకి ఆల్మోస్ట్ 21, 19, 20 ఉంది. ఇండస్ట్రియల్ గ్రోత్ ఇస్ 8 ఓన్లీ, 8.5. ఓకే, 5.2 ఉండేది, 8.5. స్టిల్ ఇట్స్ అ గుడ్ థింగ్. నెక్స్ట్ దెర్ ఇస్ అ మోర్ ఎంఫసిస్ ఆన్ ఎంఎస్ఎంఈ. ఓకే, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది ఇప్పుడు గవర్నమెంట్. దే హావ్ బీన్ సపోర్టెడ్ బై అవైలబిలిటీ ఆఫ్ కొలాటరల్ ఫ్రీ లోన్స్ విత్ 100% క్రెడిట్ గ్యారంటీ అండర్ ద ఈసీఎల్జిఎస్ స్కీమ్. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. సో ముందు ఏంటంటే కొలాటరల్ అడిగేవారు. సపోజ్ మీ దగ్గర మంచి ఐడియా ఉండి ఒక 100 crores ఇండస్ట్రీని పెడతాను అంటే బ్యాంకు కొలాటరల్ అడిగేది. సో అందరూ కూడా కొలాటరల్ అంటే మీకు ఎక్కడో ఒక సపోజ్ మీకు ఒక చిన్న ఒక 2 crores, 3 crores పెట్టి ఒక చిన్న వాషింగ్ మెషిన్ యూనిట్, ఈ టెక్స్టైల్స్ వాషింగ్ ఈ యూనిట్ సపోజ్ ఏదైనా పెడదాం అనుకుంటే మీకు ఏంటంటే దానికి ఒక 4-5 కోట్ల వర్త్ భూమి కానీ, ఇల్లు కానీ, లేదా గోల్డ్ కానీ, సమ్ ఫార్మ్ ఆఫ్ కొలాటరల్ అనేది చూపించమని బ్యాంక్ వాళ్ళు అడిగారు. ఓకే, సో స్మాల్ బిజినెస్ పీపుల్ కి ఏంటంటే అది కొంచెం ప్రాబ్లమ్ గా ఉండేది. బట్ నౌ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ కొలాటరల్ ఫ్రీ లోన్స్ అనేది విత్ 100% క్రెడిట్ గ్యారంటీ అండర్ ద ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్డ్ గ్యారంటీ స్కీమ్. అంటే సమ్ అదర్ కండిషన్స్ విల్ బి దేర్, బట్ సో దీస్ ఈసీఐజిఎస్ వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్స్ విల్ గివ్ లోన్. ఫర్ ఎగ్జాంపుల్ 2 crores లోన్ బ్యాంక్ అనేది ఒక ఇండస్ట్రియలిస్ట్ కి ఇస్తే, ఆ ఇండస్ట్రియలిస్ట్ 2 crores తో బిజినెస్ చేసి సపోజ్ ఆ బిజినెస్ పోయి ఆ 2 crores కట్టలేకపోతే, ఆఫ్టర్ ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దిస్ పర్టికులర్ ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్ గ్యారంటీ స్కీమ్ విల్ దెన్ పే ద బ్యాంక్ లోన్. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై క్రెడిట్ గ్యారంటీ. అంటే వాళ్ళకి ఇవ్వండి లోను, వాళ్ళు కట్టలేకపోతే మేము కడతాం. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రెడిట్ గ్యారంటీ. సో ఒక 10 మందికి లోన్ ఇస్తే అందరూ పాడు చేస్తారని చెప్పలేం కదా. మేబీ 1 or 2 people might fail, others will pay. సో దోస్ హూ ఫెయిల్, ఫర్ దోస్ పీపుల్ దిస్ పర్టికులర్ గ్యారంటీ స్కీమ్స్ అనేవి మనకి అప్లై అవుతాయి. సో అట్లీస్ట్ 2 crores కాకపోయినా మేబీ 1 crore or something, some part of it will be reimbursed. Okay, next, change in the definition of MSME. This is very important. సో MSME కి ఒకప్పుడు ఏంటంటే ఓవరాల్ గా సింగిల్ క్లాసిఫికేషన్ ఉండేదండి. సో బిలో 1 crore, 1 crore to 5 crore అలా ఉండేది. ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ July 2020 దట్ హ్యాస్ బీన్ చేంజ్డ్. అదేంటంటే నౌ దేర్ ఇస్ అ క్రైటీరియా ఆఫ్ టర్న్ ఓవర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఓకే, సో టర్న్ ఓవర్ తో పాటు ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇండస్ట్రీ ఉందనుకోండి, ప్లాంట్ అండ్ మిషనరీలో ఇట్ ఈస్ ఇన్వెస్టింగ్ 10 crore. ఓకే, సో టర్న్ ఓవర్ మేబీ 20 crore. ఓకే, టర్న్ ఓవర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ సెల్లింగ్, మీరు ఒక 100 బైక్స్ తయారు చేశారు. 100 బైక్స్ చేసి 100 బైక్స్ ఒక్కొక్క బైక్ 1,00,000 అమ్మితే, సో 100 బైక్లు అమ్మితే మీకు అక్కడ అంతా 1 కోటి రూపాయలు వస్తుంది. బట్ అవుట్ ఆఫ్ దట్ 1 crore rupees ఆ బైక్ కాస్ట్ ఏదైతే అది మీరు తీసేస్తే ఆ మిగిలిందే మీకు ప్రాఫిట్. ఓకే, సో టర్న్ ఓవర్ ఏంటంటే కంప్లీట్ 10 into 100, 1 crore, ద హోల్ కంప్లీట్ అమౌంట్ విచ్ యూ రిసీవ్ ఇస్ టర్న్ ఓవర్ అంటే. దానిలో ఏంటంటే మీరు ఇన్పుట్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్, ఎలక్ట్రిసిటీ చార్జెస్ అన్ని తీసేగా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అన్ని ఉంటాయి. సో టర్న్ ఓవర్ ఈజ్ నాట్ ప్రాఫిట్. ఓకే, సో ఒక కంపెనీ 100 crores టర్న్ ఓవర్ అంటే డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ప్రాఫిట్ ఆఫ్ టర్న్ ఓవర్. సో మొత్తం అన్ని సేల్స్ జరిగాక వచ్చిందనమాట. బట్ అట్ ద సేమ్ టైం ప్లాంట్ అండ్ మెషినరీ అది స్టాటిక్, అది మారదు. మీరు ఒక 1 కోటి రూపాయలు పెట్టి ఒక మెషిన్ కొంటే దట్ విల్ నాట్ చేంజ్, దట్ విల్ డిప్రిషియేట్. దాని వాల్యూ తగ్గుతుందే తప్ప పెరగదు. సో దట్ ఈస్, సో ఒకప్పుడు ఏంటంటే ఎంఎస్సిఎం అంటే స్టాండర్డ్ ఒక లిమిట్ ఉండేది, దట్ పర్టికులర్ బిజినెస్ 1 crore or 5 crore, 10 crore అలా. బట్ నౌ దే హావ్ డివైడెడ్. ఒకటి ఏంటంటే టర్న్ ఓవర్ చూస్తారు, ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ చూస్తారు అన్నమాట. సో లెట్ మీ షో. So this is the existing classification and this is the revised MSME classification. Okay, so మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మైక్రో అంటే ఇన్వెస్ట్మెంట్, ఓకే, లెస్ దెన్ 25 lakh మ్యానుఫ్యాక్చరింగ్ కి, ఇది సర్వీసెస్ కి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ లెస్ దెన్ 5 crore, ఇన్వెస్ట్మెంట్ లెస్ దెన్ 10 crore. సో అలాగ ఉండేది. బట్ నౌ
It is not just investment, it is investment and turnover. So investment ante ikkada it is like in plant and machinery and turnover. So investment 1 crore undali, turnover should be less than 5 crore. Okay. సో ప్లాంట్ అండ్ మిషనరీ 1 crore కంటే తక్కువ ఉంది, ఆ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ 5 crore ఉంటే అప్పుడు మీకు ఏమవుతుంది, ఇట్ విల్ కమ్ యాజ్ మైక్రో. సో ఓకే, సో ప్రీవియస్లీ ఇట్ హ్యాస్ టు బి ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి లెస్ దెన్ 25 lakhs, అప్పుడు మైక్రో అనేవారు. సిమిలర్లీ స్మాల్ అండ్ మీడియం ఆల్సో, అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ థింగ్స్ అండ్ ఓకే, వాట్ ఈస్ అ మైక్రో, వాట్ ఈస్ స్మాల్ అండ్ వాట్ ఈస్ మీడియం. అండ్ ప్రీవియస్లీ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ రెండు విడిగా ఉండేవి, బట్ నౌ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ కంబైన్. ఓకే, so this is the revised MSME classification. Micro means investment less than 1 crore, turnover less than 5 crore. Small ante investment less than 10 crore, turnover should be less than 50 crore. Medium ante investment should be less than 20 crore, ante plant equipment machinery should be less than 20 crore and turnover should be less than 100 crore. Okay, so you need to remember these things. Next, registration of MSME on Udyam portal. This is also current affairs point of view very important. This Udyam portal. సో మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ లాంచ్ ద ఉద్యమ్ పోర్టల్. ఎవరు లాంచ్ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఉద్యమ్లో 2020లో సిన్స్ ఇట్ హాస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్సెల్ఫ్ యాజ్ ఎసెన్షియల్ ఎనేబులర్ ఫర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, సింపుల్ అండ్ ఆన్లైన్. సో ట్రై టు రిమెంబర్ దిస్ ఉద్యమ్ పోర్టల్. ఓకే, సో ఉద్యమ్ పోర్టల్ ఈస్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. సో రీవ్యాంప్ ఆఫ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ఎంఎస్ఎంఈస్. ఓకే, సో ఇన్ ద యూనియన్ బడ్జెట్ 23, revamp of CGS credit guarantee scheme for micro and small, medium ledu micro and small was announced with a fund infusion of additional credit of 2 lakh crores for MSTs. Okay, so accordingly CGS was revamped with the infusion of 9,000 crore in the corpus of credit guarantee fund trust for MSCs. Okay, so budget లో 2 lakh crore provision ఇచ్చారు. సో ఇప్పుడు 9,000 crores అనేది ఆ పర్టికులర్ ఫండ్ కి, ఓకే, క్రెడిట్ గ్యారంటీ ఫండ్ కి infuse చేశారు. నెక్స్ట్ సబ్సిక్వెంట్లీ ద క్రెడిట్ లిమిట్ అండర్ ద సెట్ స్కీమ్ వాజ్ ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 2 crore to 5 crore. సో అది ఈవెన్ 5 crore, ఈవెన్ ఇఫ్ ద స్మాల్ ఇండస్ట్రీస్ అప్ టు 5, ముందు 2 crore లిమిట్ ఉండేది, ఇప్పుడు దాన్ని 5 crore చేశారు లిమిట్, క్రెడిట్ లిమిట్ విత్ మినిమం యాన్యువల్ గ్యారంటీ ఫీ యాజ్ వెల్ యాజ్ 0.37%. ఓకే, సో క్రెడిట్ గ్యారంటీస్ ఫర్ 3 lakhs అనేవి జనరేట్ అయ్యాయి. సో ఎనీవే ఆల్ దీస్ నెంబర్స్ యూ మే నాట్ బి ఏబుల్ టు రిమెంబర్, బట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ ట్రై టు రిమెంబర్. ఓకే, but try to remember this Udyam portal and this revamped classification of MSME. Okay, 5, 50, 100, 1, 10, 20 ala gutu pettukondi. So bank credit disbursement to the services sector remained resilient. So mana agriculture chusam, industry chusam, agriculture around 21% chusam. So industry అనేది 5 to 8%. ఓకే, 5% ఉండేది 8% అని చూసాం. సో సర్వీస్ సెక్టర్ లో బ్యాంక్ క్రెడిట్ డిస్బర్స్మెంట్ టు ద సర్వీస్ సెక్టర్ రిమైన్ రెసిలియంట్ డిస్పైట్ ద స్లో డౌన్ ఇన్ ద క్రెడిట్ గ్రోత్ టు NBFCs. సో విత్ ఇన్ ద సర్వీస్ సెక్టర్ క్రెడిట్ డిస్బర్స్మెంట్ టు ద కమర్షియల్ రియల్ ఎస్టేట్ అండ్ ట్రేడ్ సబ్ సెక్టర్స్ ఇంప్రూవ్డ్. సో సర్వీసెస్ సెక్టార్స్ లో కమర్షియల్ రియల్ ఎస్టేట్, ట్రేడ్, ఓకే, ట్రేడ్ అంటే ఇట్ కెన్ బి ఐరన్ అండ్ స్టీల్, సిమెంట్, ఏదైనా సరే సమ్ ఫార్మ్ ఆఫ్ ట్రేడ్. Okay, real estate or trade are doing well. Remember that personal loans and NBFCs have the largest share of credit disbursed by the banks. Okay, so personal loans and NBFCs have the largest share of credit disbursed by the banks. So personal loan ante it can be different forms of loans. I think gold loans, individual ki check mortgage loans ivanni kuda naaku telisi andro vastayi anukunta. And NBFCs means non-banking financial institutions, financial companies like ఈ ముతూట్ ఇలాంటివన్నీ అనమాట. సో దే ఆర్ నాట్ బ్యాంక్స్. బ్యాంక్ అంటే ఏంటంటే ఇట్ షుడ్ యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ గివ్ బ్యాక్ లోన్స్ టు ద పబ్లిక్. అలా జరిగితేనే దాన్ని బ్యాంక్ అంటాం. సో ముతూట్ లాంటి కంపెనీస్ ఏంటంటే దే విల్ టేక్ యువర్ గోల్డ్ అండ్ గివ్ లోన్స్. ఓకే, సో దెర్ ఈస్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ బట్ ఇట్ ఈస్ నాట్ బ్యాంక్. సో దోస్ ఆర్ కాల్డ్ as NBFCs. సో విత్ ఇన్ పర్సనల్ లోన్స్ హౌసింగ్ లోన్ గ్రోత్ రిమైండ్. ఓకే, సో పర్సనల్ లోన్ అంటే ఓన్లీ స్ట్రిక్ట్లీ పర్సనల్ లోన్ కాదండి, ఆల్ దిస్ గివెన్ టు ఇండివిజువల్, హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, ఇవన్నీ కూడా దే ఆర్ కమింగ్ అండర్ పర్సనల్ లోన్స్ అనమాట. అంటే మీకు ఉన్న ప్రాపర్టీని మార్టగేజ్ పెట్టి లోన్ తీసుకున్నా దట్ ఈస్ కమింగ్ యాజ్ పర్సనల్ లోన్స్ అకార్డింగ్ టు దిస్. ఓకే, సో విత్ సైన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ దట్ ఇస్ ఫైన్. సో ఇక్కడ మీరు చూసుకుంటే అగ్రికల్చర్, ఓకే, సో అగ్రికల్చర్ ఇస్ బ్లూ కలర్, దిస్ వన్ అండి. అగ్రికల్చర్ ఈస్ షోయింగ్ 21.6% year on year growth. ఓకే, services 23%, personal loans 98.7%, and industry is 9.4%. This is May 24.
ఓకే, సో మనం చూసాం కదా సమ్వేర్ 8%, దట్ ఈస్ ఈ షోయింగ్ as 9.4 హియర్. సో దీస్ ఆర్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. సో అట్ ద సేమ్ టైమ్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఇన్ బ్యాంక్ క్రెడిట్. ఓకే, అండ్ దిస్ ఈస్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఇన్ బ్యాంక్ క్రెడిట్. సో బోత్ ఆర్ సేమ్ అండి. సో దిస్ ట్రెండ్ మీరు చూసుకుంటే ఇండస్ట్రీ అనేది 23లో బాగా డౌన్ అయింది, బాగా డౌన్ అయ్యి స్లోలీ గ్రాడ్యువల్లీ డిస్పికింగ్. ఓకే, బట్ అగ్రికల్చర్ అనేది అగ్రికల్చర్ అండ్ సర్వీసెస్, పర్సనల్ లోన్స్ మోర్ ఆర్ లెస్ దే ఆర్ ఇన్ upward trend, they are improving. Okay, so the gross non-performing assets, so non-performing assets has been a very big issue for the banking sector. So loans istamu అది తిరిగి కట్టకపోతే, ఓకే, ఒక 3 months 90 days వరకు ఇంట్రెస్ట్ ఆర్ ప్రిన్సిపల్, either ఇంట్రెస్ట్ ఆర్ ప్రిన్సిపల్ కట్టకపోతే then it will become a non-performing asset. సో లోన్ ఈజ్ ఎ అసెట్ ఫర్ ఎ బ్యాంక్ అండి. చాలా మంది ఏమనుకుంటారంటే బ్యాంక్ లో మనం డబ్బులు వేస్తే దట్ ఈస్ అసెట్ అనుకుంటారు. ఓకే, బట్ దట్ ఈస్ యాక్చువల్లీ లైబిలిటీ ఫర్ ద బ్యాంక్. ఏంటంటే మీరు ఎప్పుడు అడిగితే ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాలి కాబట్టి దట్ అమౌంట్ ఇన్ యువర్ సేవింగ్స్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్, ఎవ్రీథింగ్ ఈస్ అ లైబిలిటీ ఫర్ ద బ్యాంక్. బట్ లోన్ ఏంటంటే వన్స్ బ్యాంక్ గివ్స్ అ లోన్ ఇట్ జనరేట్స్ ఇంట్రెస్ట్. సో లోన్ ఈజ్ ఎ అసెట్ ఫర్ ద బ్యాంక్. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, ఇది ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్, వెరీ ఇంపార్టెంట్. So the GNPA ratio of scheduled commercial banks continued its downward trend, which is a good thing. Non-performing assets ఎప్పుడు తక్కువ ఉండాలి, రీచింగ్ ఏ 12-year low of 2.8%. సో మధ్యలో ఒకనొక టైంలో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ యాజ్ హై యాజ్ 9-10. ఇక్కడ మీరు చూసుకుంటే డిక్లైన్ ఇన్ GNPAs ఆఫ్ SCB, దిస్ ఈస్ GNPA యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ అడ్వాన్సెస్. సో 2018లో మీరు చూసుకుంటే ఇట్ ఈస్ యాజ్ హై యాజ్ 11.2%, విచ్ ఈస్ వెరీ 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 బ్యాడ్ అండి. ఓకే, సో లోన్లు ఇస్తున్నారు, తిరిగి కట్టట్లేదు, వెరీ డేంజరస్. So gradually it has reduced. Now again it is 2.8, which is actually just eyewash ante. Endukante what they are doing is they are having this asset reconstruction companies, bad banks, etc. ivanni ani cheppi bank balance sheet nundi kuda aa evaraithe bad loans untayo vaatini vere company ki transfer chestunaru. So they are called as asset reconstruction companies, etc. Bad bank ane avanni meer vine untaru. So what they are doing is they are just taking it away from here and putting it somewhere else and showing us, okay, banks are doing fine, bank balance sheet is good, okay, only 2.8%. but in reality what is happening is those loans are just transferred. So ikkada unna chetta teesi inko daggara manam vestunam ante. Okay, but anyway, as per the question, if they ask what is the position of the gross NPS, they have reduced from 11.2% to 2.8%. so which is very good actually. 2.8% is a very good figure. Okay, so GNPA ratio in agriculture sector remains high at 6.5%. So because agriculture land cannot be simply taken away, agriculture loan ఇచ్చినప్పుడు వాళ్ళు లోన్ కట్టనంత మాత్రాన మీరు అంత ఈజీగా దాన్ని తీసుకోలేరు. ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాసెస్. ఓకే, బికాస్ అగ్రికల్చర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ. ఇఫ్ ఆల్ బ్యాంక్స్ స్టార్ట్ టేకింగ్ అవే అగ్రికల్చర్ లోన్స్, ఐ మీన్ అగ్రికల్చర్ లోన్ కట్టలేపారు అని చెప్పి భూమి తీసుకుంటే దెన్ హూ విల్ డూ అగ్రికల్చర్? ఓకే, సో దట్ ఈస్ వై అగ్రికల్చర్ land, okay, bank getting hold of agriculture land is very 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 difficult. Okay, surface ivevi kuda pancheyu, and it has recorded persistent improvement in fiscal year 24. Okay, so general ga GNPAs are 2.8%, but in agriculture sector it is as high as 6.5%. Asset quality improved across all significant subsectors within the industrial sector, vehicles, transport equipment. So vehicles to transport equipment tappa industrial sector is also reasonably okay. Lower GNPAs and high provisions accumulated in recent years contributed decline in net NPA. Okay, this is CRAR well above the required norm. C ante this is weighted average and all these things. Basically, this has to be reasonable capital to risk weighted assets ratio. So it's more like ante, for example, if you're giving 100 crores loans, okay, so daniki oka percentage anedi untundi 16%. Suppose you have to keep around some 16% ante 100 crores is 16 crores anedi మీరు యూ హ్యావ్ టు కీప్ ఇట్ అసైడ్. ఓకే, మీ దగ్గర 100 crores ఉంటే 100 crores లోన్ ఇవ్వడానికి లేదు, దానిలో యూ హ్యావ్ టు కీప్ ఇట్ అసైడ్ బికాస్ యూ ఆర్ గివింగ్ సమ్ లోన్స్, దే మైట్ నాట్ పే బ్యాక్. ఇంట్రెస్ట్ పే చేయకపోతే ఈ డబ్బు మీరు ఎక్కడ దగ్గర నుంచి తెచ్చారు? పబ్లిక్ దగ్గర తీసుకున్న డిపాజిట్స్. పబ్లిక్ అందరూ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దానిలో మనీ వేస్తే ఆ మనీ తోటి మీరు లోన్ ఇస్తున్నారు. సో మీ దగ్గర పబ్లిక్ ₹1 కోటి పెడితే మీరు ₹1 కోటి బయటకు లోన్ ఇచ్చేస్తే రేపొద్దున్న పబ్లిక్ లో ఎవడొచ్చి నా ₹1,00,000 నాకు ఇవ్వంటే మీరు ఎలా ఇస్తారు? సో యూ హ్యావ్ టు కీప్ సమ్ అమౌంట్ అసైడ్. సో దట్ ఈస్ బేస్డ్ ఆన్ క్యాపిటల్ టు రిస్క్. So, for example, if you are giving loan to the government, 10 crores. So, 10 crores government ఇచ్చినప్పుడు there is a very good chance that the government will pay back. సో దానికోసం మీరు ఏంటంటే 10 కోట్లు ఇచ్చాం కదా అని చెప్పి 16% అనుకుని దానిలో 2 కోట్లు పక్కన పెట్టమంటే వేస్ట్. ఓకే,
that 2 crores can be better utilized in giving loans. At the same time, if you are giving loan to some other individual, some small company, the chance that that company might payback is less అండి. సో అక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది మీకు. ఓకే, సో ఆ రిస్క్ అసెస్ చేసి దాన్ని బట్టి పక్కన పెడతారు. సో 10 కోట్లు ఇచ్చినంత మాత్రం 2 కోట్లు పక్కన పెట్టాలని రూల్ లేదు. లో రిస్క్ అయితే యూ విల్ ఓన్లీ కీప్ 50 lakhs అసైడ్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హై రిస్క్ అయితే ఓకే యూ మే ఈవెన్ కీప్ 3 to 4, అంటే ఒక 10 crores లోన్ ఇస్తే ఒక 3 to 4 crores బ్యాంక్ ఏంటంటే పక్కన పెట్టుకుంటుంది. ఒకవేళ ఆడ కట్టకపోయినా ఆ 10 crores తాలూకా కస్టమర్స్ వచ్చి మనకి మనీ అడిగితే తిరిగి ఇవ్వడానికి అనమాట, కస్టమర్ కి తిరిగి ఇవ్వడానికి. సో దట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వెరీ ఇన్ వెరీ లేమన్ టర్మ్స్ అండి. దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ as capital to risk weighted assets ratio. Okay, based on your risk of the loans, how much capital you have to put aside. So that is also reasonably good. And March 24 ki 16.8% of it we are keeping it aside, which is a good thing. Okay, so NPS తగ్గాయి, CRAR పెరిగింది, which is a good. So banking sector is good అనేది మనకి వాళ్ళు చూపించడానికి ట్రై చేస్తున్నారు. Next, the net interest margin of scheduled commercial banks remains robust at 3.6% in March 24. Okay, with growing net interest income and other operating income as the need of additional provisions, profit after tax rose by 32.5%. So ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం, but try to understand that the banking sector seems good. Okay, so ఇక్కడ try to observe this. There is a report. So trend and progress of banking in India 21-22. This report is given by whom? Okay, RBI. అది గుర్తుపెట్టుకోండి. సో RBI observed that high net interest margin is negatively correlated with financial stability. Okay, still the threshold above which a high net interest margin is antithetical to financial stability is 5%. సో ఈ 5% వరకు ఉంటే పర్లేదు, ఇట్స్ నో, దానికంటే ఎక్కువ అయితేనే మనకి ప్రాబ్లం. ఓకే, సో ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది మనకి 3.6 ఉంది. సో ఇట్ ఇస్ విత్ ఇన్ 5.5%. సో ఇట్ ఇస్ ఓకే. That is what this report is saying, trend and progress of banking in India. So how many are there? Okay, so we'll continue in another session. Thank you.